ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న సమాచారంతో ఏపీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లక్ష్మీప్రసాద్ నివాసంలో ఏసీపీ అధికారులు దాడులు జరిపారు. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో సుమారు 2 కోట్ల వరకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విజయవాడలోని నివాసంతో పాటు ఏపీ తెలంగాణలో మొత్తం 20 చోట్ల లక్ష్మీప్రసాద్ ఆయన బంధువులు స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీపీ బృందం సోదాలు జరుపుతోంది. గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, హైదరాబాద్లలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని లెజెండ్ అపార్ట్మెంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక్క హైదరాబాద్లోనే మొత్తం 8 చోట్ల దాడులు జరిగాయి. నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ మొత్తం 20 ప్లేసెస్లో సెర్చెస్ జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఇతని ఇంట్లో 300 గ్రామ్స్ గోల్డ్ దొరికింది. బట్ సుమారుగా కేజీ గోల్డ్కి కావాల్సిన బిల్స్ ఇంట్లో మనకి దొరికినాయి. ఆ గోల్డ్ లాకర్లో ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా అంటే మనకి ఇప్పుడు మొత్తం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా గవర్నమెంట్ రేట్ ప్రకారంగా 2 కోట్ల పైబడి మన ఆదాయం మిగిలిన ఆస్తులు కలిగి ఉన్నట్లుగా సమాచారం. నగదు ఇంకా లెక్కించాల్సి ఉంది. నగదు ఉంది. విజయవాడలోని ఆయన నివాసంలో జరిపిన తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి సామాను లభ్యమైంది. 30 తులాల బరువు గల బంగారు ఆభరణాలు, కిలో బంగారానికి సంబంధించిన రసీదులు ఉన్నట్లు బయటపడ్డాయి. 2 కార్లతో పాటు గచ్చిబౌలిలో 2000 చదరపు అడుగుల్లో ఓ కమర్షియల్ భవనం, పరిగిలో 4 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో లక్ష్మీప్రసాద్ 2 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇక శ్రీకాకుళంలోని లక్ష్మీప్రసాద్ సోదరుడి నివాసంతో పాటు నరసన్నపేటలోని బంధువుల ఇళ్లలో ఏసీపీ రైడ్స్ జరిగాయి. విలువైన నగలు, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు వైజాగ్ ఏసీబీ వారు రిజిస్టర్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా వాళ్ళ బ్రదర్స్ ఇక్కడ శ్రీకాకుళంలో ఉంటున్నారు, విశాఖ ఏ కాలనీలో. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా మేము సెర్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. మన జిల్లాలో నరసన్నపేట, ఇక్కడ శ్రీకాకుళం అండి. అక్కడికి వెళ్ళారు, తన పని చేసుకునే దానికి ఇబ్బంది అవుతుంది. లక్ష్మీప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, హైదరాబాద్ లోని లక్ష్మీప్రసాద్ ఇంట్లో ఎప్పటి నుంచి సోదాలు ప్రారంభమయ్యాయి? అలాగే ఇప్పటిదాకా ఎన్ని అక్రమాస్తులు గుర్తించారు అధికారులు? అంజలి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా పనిచేస్తున్న లక్ష్మీప్రసాద్ కు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు మొదలైనాయి. అయితే అక్రమాస్తుల కేసులో ఇతనిపై
ఒక్కసారిగా దాదాపు 20 బృందాలు 20 ప్రాంతాల్లో వేర్వేరు ప్రాంతాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. అయితే ఒక హైదరాబాద్ లోనే 8 ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా హైదరాబాద్ లోని అతను నివాసం ఉంటున్న లెజెండ్ అపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు మెయిన్ కీలకంగా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో అనేక కీలక డాక్యుమెంట్లు, తర్వాత బంగారం, భారీ ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మొత్తానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. ఇతను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సమయంలో అనేక డిపార్ట్మెంట్ల నుంచి అక్రమంగా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును అక్రమంగా లంచాల రూపంలో తీసుకొని మొత్తం అతను సొంత ఆస్తులుగా మార్చుకున్నాడని చెప్పేసి ప్రధానంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అతనిపై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఏకకాలంలో మొత్తం క్రోడీకరించి అతనిపై సోదాలు నిర్వహించారు. మొత్తం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అయితే కీలకంగా మారింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న అశోక్ నగర్ లోనే ఒక ఇంట్లోనే దాదాపు 2000 గదాలకు సంబంధించిన ఒక భారీ కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించిన పత్రాలు కూడా బయటపడ్డాయి. దీంతో పాటు ఇంకా 4 ప్లాట్లు, తర్వాత దీనికి సంబంధించిన బంగారము, తర్వాత కొన్ని డైమండ్లు, కొన్ని కీలక విదేశీ మద్యంతో పాటు ఇతర మొత్తం విలువ దాదాపు 2 కోట్ల పైన హైదరాబాద్ లో అక్రమాస్తున్నట్లుగా గుర్తించారు. అంజలి. అయితే వెంకట్, ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? అంజలి, ఏదైతే ఈ సోదాలు తెల్లవారు అంటే రాత్రి నుంచి మొదలైనాయి. రాత్రి నుంచి కూడా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు టీంలు కూడా సోదాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యాహ్నాన్ని కానీ సాయంత్రాన్ని కానీ ఈ సోదాల్లో పూర్తి లెక్కింపు, అంటే ఆస్తుల లెక్కింపు తర్వాత పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. కొన్ని బ్యాంకు పాస్బుక్లు, చెక్ బుక్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే తొలుత ఈ రోజు ఈ మధ్యాహ్నానికి ఆస్తులన్నింటినీ కూడా కలిపి ఒక ప్రకటన చేసిన తర్వాత కోర్టు అనుమతితో బ్యాంకు లాకర్లను కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ఆస్తుల విలువ ఇప్పటికే అనేక కోట్లలో ఉండడంతో అధికారులు పూర్తి స్థాయిలో వాటిని లెక్కించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు మొత్తం అన్ని బృందాలు కలిపి వచ్చిన అతని ఆస్తుల విలువ ఆధారంగా ఆ తర్వాత దాని కోర్టుకు ప్రాథమిక నివేదిక అందించిన తర్వాత ఈ సాయంత్రమైనా లేకపోతే రేపైనా అతని కొన్ని లాకర్లను కూడా ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సాయంత్రానికి అక్రమాస్తులు అంటే పూర్తి కావచ్చు. అంజలి, అయితే మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు? అంజలి, ఇప్పటికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో అతనికి ఉన్న ఆస్తులపై మొత్తం 20 టీంలు అతనికి రంగంలో దిగి వేరువేరుగా దర్యాప్తు అంటే సోదాలు చేస్తున్నాయి. ఈ సోదాల్లో ఒక్కొక్క టీంకి వచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ తర్వాత వాళ్ళ అక్కడ దొరికిన పూర్తి ఆస్తులను అన్నింటినీ కూడా వాళ్ళు మొత్తం లెక్క కట్టాల్సిన అవసరం ఉంది. దీనికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ గత రాత్రి నుంచి కూడా అధికారులు సోదాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దాదాపు కోట్ల విలువ దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే మొత్తం ఈ ఏసీబీ అధికారులు మొత్తం ఇతని ఆస్తులను లెక్కించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ఇంకా ఆస్తులు కూడా కొత్త ఆస్తులు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ధృవీకరించి మొత్తం లెక్కించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సాయంత్రానికి అతని ఆస్తుల విలువ ఎంత ఉంది, దానికి ప్రభుత్వంకి ఇప్పటి వరకు ట్యాక్స్ల రూపంలో ఎంత చెల్లించాడు అన్నది ఇంకా పూర్తి వివరాలు అందాల్సింది. అంజలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. రైట్.